బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాలలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సమీక్ష నిర్వహించిన హోంమంత్రి అనిత భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది. సముద్రంలో అలజడిగా మారనున్న సందర్భంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. అలాగే రాష్ట్రానికి భారీ వర్ష సూచనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాలలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ దివ్య. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్యంగా కదిలి తీరాన్ని తాకింది. అదేవిధంగా చూసుకుంటే వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే తీరం వెంట అయితే కనుక 45 నుంచి 50 కిలోమీటర్ల మేర వేగంతో ఎదురుగాలు కూడా వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటే కూడా ఇప్పటికే అధికారులంతా కూడా అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అల్పపీడనం తీరంలో దాటడంతో చూస్తున్నట్టయితే కనుక ఉత్తరాంధ్రలో అక్కడక్కడ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తుంటే అల్పపీడనం ప్రభావంతో చూసుకున్నట్టు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, కృష్ణా తదితర జిల్లాల్లో అయితే కనుక భారీగా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా మనకి తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే వాయువ్య భారతం వైపు నుంచి పైనుంచి బలహీనపడినటువంటి ఏదైతే ఈ వాయుగుండం ఏదైతే ఉందో దీని ప్రభావంతో అయితే కనుక మరి రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండడం, అదేవిధంగా చూసుకుంటున్న ఎదురుగాలుల ప్రభావం ఉండడం నేపథ్యంలో అయితే కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా భారీ వృక్షాలు, అదేవిధంగా స్తంభాలు, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక హోర్డింగ్స్ వంటివన్నీ కూడా కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఆదేశించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే పోర్టులో చూసుకున్నట్టయితే కనుక 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అదేవిధంగా అది మరొక రోజు పాటు కొనసాగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే దక్షిణ కోస్తా తీరంలో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఇటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా ఎల్లో అలర్ట్ కూడా
జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా చూసుకున్నట్టు కనుక సుమారుగా ఇటు పాలకొండకు సంబంధించి 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కూడా నమోదైనట్టు కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న 24 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దివ్య. ఓకే, థ్యాంక్ యూ నాయుడు. ఓ దళిత మహిళపై జనసేన నేత అమానుషంగా ప్రవర్తించాడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అబ్బేపురం గ్రామానికి చెందిన అనసూయమ్మ భూమి పక్కనే ఉన్న 70 సెంట్ల భూమిని జనసేన పార్టీకి చెందిన నేత వెంకట్రావు కొనుగోలు చేశాడు. ఇటీవల అనసూయమ్మ పొలంలో అక్రమంగా దారి వేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె అడ్డుకున్నారు. కోపంతో ఊగిపోయిన వెంకట్రావు ఆమెపై దాడికి తెగబడ్డాడు. తిట్ల దండకాన్ని ప్రదర్శించాడు. మహిళ జాకెట్ను చింపేశాడు. అంతటితో ఆగలేదు. అనసూయమ్మ తాళి తెంపేశాడు. కర్రలతో దాడి చేశాడు. దీంతో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకట్రావు తీరుపై ఆగ్రహావేశాలు బగ్గుమంటున్నాయి. నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీరంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా లాక్కొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టారు మమ్మల్ని. ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ తగిలింది. జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం మెల్ల కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు. వెంకట్రావు వాళ్ళ నాన్న బోసా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం 8 మంది వచ్చిండ్రు. మమ్మల్ని ఈ పని చేసిండ్రు. అదేమనంటే మేము నాయకులము అని చెప్పి అంటున్నాడు. జనసేన బోసా వెంకట్రావు, బోసా వెంకటేశ్వర్లు, బోసా పెద్ద వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు, ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం 8 మంది ఆడవాళ్ళు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఒక మహిళపై ఒక జనసేన పార్టీకి చెందిన కార్యకర్త ఇలా ప్రవర్తించడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? విజయ, ఇది సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఏదైతే మహిళ పట్ల జనసేన నాయకుడు ఇంత అనుచితంగా లేదా అసభ్యకరంగా ప్రవర్తించడం సమాజానికే చిగ్గుచేటు. ఇది ఒక మత్సతునకని చెప్పొచ్చు. అయితే ఏదైతే నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని అంటే అబ్బిపురంలో అనసూయమ్మకు ఉన్న పొలం పక్కన ఒక 70 సెంట్లు కొనుక్కున్న వెంకట్రావు అనసూయమ్మ పొలంలో అంటే అడ్డంగా దారి తీసుకెళ్లడమే కాక ఆమె పైన దౌర్జన్యం చేసి అంటే ఈ దాష్టికానికి బరి తెగించాడు. అంటే జాకెట్ చింపేయడం కావచ్చు, లేదా ఆమెను అసభ్యంగా చూడడం కావచ్చు, లేదా లాగి కొట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం తలదించుకునే పని, సమాజం తలదించుకునే పనిగా చెప్పొచ్చు. అయితే ఏదైతే పొలిటికల్ పార్టీ లీడర్ గా ఉన్న వెంకట్రావు అంటే సభ్య సమాజానికి ఆదర్శంగా ఉండి మహిళలను గౌరవించే ఒక నాయకుడిగా ఉంటున్న ఇతను అంటే తన మరి అంగబలమో లేదా అధికార పార్టీ ఉందనో ఏ రకమైన ధీమతో చేశాడో, ఒక మహిళల పట్ల అయితే చాలా హీనంగా కించపరిచిన విధంగా లేదా అసభ్యంగా ప్రవర్తించిన ఈ ఘటన అయితే నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. అయితే ఈ ఘటన పట్ల మహిళా సంఘాలు అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి. అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉంటది గత వైసీపీ హయాంలో మహిళల్ని చులకనంగా చూశారు, చాలా ఏళన చేశారు లేదా అవమానపరిచారని చెప్తా ఉన్న కూటమి పెద్దలు, మరి కూటమి నాయకులు వాళ్ళు చేస్తున్న పనిని ఏమని చెప్పాలి? సో కూటమి పెద్దలైతే ఈ అంశంపై కొంచెం చర్యలు తీసుకొని అంటే తమ నేతలు అంటే జనసేన పార్టీ నేతలు కావచ్చు, లేదా టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళని అందరూ కూడా అదుపులో పెట్టుకొని అంటే మహిళలను గౌరవించే ఏదైతే పద్ధతి తీసుకురావాలని అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఈ విషయం పట్ల పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు? యాక్చువల్ గా క్షేత్రస్థాయిలో అంటే అనసూయమ్మకు జరిగిన అవమానం కావచ్చు, అసభ్యకర ప్రవర్తన కావచ్చు, మరి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడో, ఆమెకి ఏ విధంగా న్యాయం చేస్తాడు, అదేవిధంగా వెంకట్రావు పైన పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఏముంటాయనేది చూడాల్సిందే విజయ.
ఓకే, థ్యాంక్ యూ బసవరాజు. ఉత్తరాఖండ్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు పొంగి పొర్లడంతో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా ప్రకటించారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని గౌరీకుండ్ వద్ద భారీగా కొండ చర్యలు విరిగిపడడంతో యాత్రికుల భద్రత దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి అనుకూలంగా మారిన తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. కొండ చర్యల్లో చిక్కుకున్న యాత్రికులను అధికారులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ అసత్య ప్రచారాలు చేసే వారిపై మండిపడ్డారు. పిచ్చి రాతలు రాసే వారిని నమ్మవద్దని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుడమేరుకు ఎలాంటి ప్రమాదం లేదని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బుడమేరుపై వస్తున్న అసత్య ప్రచారాలపై తహసీల్దార్ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. పిచ్చి రాతలు రాసే వారిపై చర్యలు తీసుకుంటామని, అలాంటి వారిపై ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత కొద్ది రోజుల నుంచి వర్షం కురుస్తున్న కారణంగా శాంతినగర్ సమీపంలో బుడమేరు కట్ట గురించి రకరకాల అపోహలు, వార్తలు ప్రచారాలు చేయటం జరుగుతుంది. అటువంటి వార్తల్ని ఎవరూ నమ్మొద్దని, అటువంటి వార్తల్ని ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు బుడమేరు గురించి నీరు ప్రవాహం ఏ విధమైన మనకు అంచనాలు మించి లేదు. ఇది మామూలుగా ఉంది, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది, ఎవరికి ఇబ్బంది లేదు, ఎటువంటి ప్రవాహం పొంగి పైకొచ్చే పరిస్థితి లేదు. మొన్న వరదల కారణంగా తెగిన కట్టలు కూడా పక్కాగా కాంక్రీటుతో నిర్మాణం చేయడం జరిగింది. కట్టలు పగడ్బందీగా ఉన్నాయి. నీటి ప్రవాహం పైకొచ్చే పరిస్థితి లేదు. కిందకి వెళ్ళటానికి అన్ని విధాలుగా అనుకూలంగా కృష్ణా నదిలో కలవటానికి మార్గం సుగమంగా ఉంది. మీరు ఎవరైనా ప్రజలు ఎట్టి అపోహలను నమ్మొద్దు, భయభ్రాంతులకి గురి చేయొద్దని, పిచ్చ రాతలో రాయొద్దని. హన్మకొండ జిల్లా మాదారం కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా కల్తీ వంట నూనె తయారీ సాగుతుంది. ఎండి మస్తాన్ అనే వ్యక్తి ఇంట్లో ఈ కల్తీ కేంద్రం నడుస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. ఎద్దులు మరియు బర్ల నుండి తీసిన కొవ్వును మరిగించి వంట నూనెలా తయారు చేస్తున్నారని స్థానికులు తెలిపారు. కాలనీలో దుర్వాసన ఎక్కువగా రావడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేసి నేరుగా తనిఖీ చేసినప్పుడు అసలైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కల్తీ వెనుక బడా వ్యాపారుల మద్దతు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కల్తీ నూనె ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోపించారు. హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కడుపు మంటతో మాట్లాడుతున్నారని నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో వారికి సీట్లు రాలేదని, ఓట్లు కూడా రాలేదని గుర్తు చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందని హెచ్చరించారు. నియోజకవర్గంలోని 17 గ్రామ పంచాయతీలలో అభివృద్ధి చేయడం ద్వారానే సమాజానికి సేవ చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశీర్వాదం అందించాలని ప్రజలను కోరారు. దేశంలో మన బిల్లు పాస్ చేసింది ఎస్సీ వర్గీకరణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా
మరి అధికారికంగా బిల్లు పాస్ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కింది. ఇది మామూలు విషయం కాదు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ, బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించే దాంట్లో కానీ కాంగ్రెస్ పార్టీ గోవింద దాసంగా ముందుకు పోతా ఉంది. మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారేమో రాష్ట్రపతి గారికి పంపించారు. అక్కడ ఆఫ్ చేయించారు బీఆర్ఎస్ పెద్దలు. మళ్ళీ ఏమైంది, క్యాబినెట్ సమావేశం పెట్టి మరి ఏదైతే ఉందో పంచాయతీరాజ్ సభ్య సవరణ 2018 పంచాయతీరాజ్ సభ్య సవరణ చేస్తూ ఆర్డినెన్స్ బిల్లు పాస్ చేసినారు క్యాబినెట్. గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు పెండింగ్ లో పెట్టారు. గవర్నర్ గారు మళ్ళీ పంపారు ఢిల్లీకి. ఎంత దుర్మార్గం! పార్టీకు 45% బీసీ రిజర్వేషన్ కోసం ఇంత నాటకాలు ఎందుకు? బీసీలని మోసం చేస్తుంది ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాలు. నేను అడుగుతాను, మీకు చిత్తశుద్ధి ఉంటే